హలో ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. బాగా క్లీన్ చేసుకున్న ఫిష్ తీసుకోండి. ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మెంతి పొడి ఇవన్నీ బాగా కలిపి 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ చేయండి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ బాగా కాల్చిన తర్వాత వెంటనే కూల్ వాటర్లో వేయండి. పొట్టు ఈజీగా వస్తుంది. దాన్ని మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత చింతపండు పులుసు నానబెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్. ఒక కడాయి తీసుకోండి. అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 4-5 మెంతులు, పచ్చిమిర్చి, ఇంకా 2 ఆనియన్స్ తీసుకొని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అవి గోలిన తర్వాత పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అందులో వేయండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు యాడ్ చేయండి. అవన్నీ గోలి అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఈ మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ పీసెస్ అందులో వేసి 10 మినిట్స్ ఉంచండి. అప్పుడు అందులో నుంచి కూడా ఆయిల్ బయటకు వచ్చింది. తర్వాత చింతపండు పులుసు అందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసి 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఉప్పు, కారం టేస్ట్ చేయండి. సరిపోకపోతే మీకు సరిపడ ఉప్పు, కారం మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేసి 10 మినిట్స్ బాయిల్ అవ్వనియండి. అప్పుడు సూప్ థిక్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్.